ప్రాబ్లమ్స్ అని అంటే బ్లోటింగ్ దగ్గర నుండి అసిడిటీ ఎక్కువగా వెళ్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్, ఎక్స్ట్రీమ్ గ్యాస్ట్రైటిస్ అవన్నీ కూడా వస్తుంటాయి కదా. దాంతోపాటు కాన్స్టిపేషన్, అంటే ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాము, ఏది పడితే అది తింటున్నాము, ఎక్కడ పడితే అక్కడ తింటున్నాము, ఇవన్నిటికి తోడు స్ట్రెస్, పొల్యూషన్, ఇంకా ఏమైనా కానీ మొత్తం ఓవరాల్గా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే మనకు న్యాచురోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి వీటికి? ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లమే ఉండదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి అంటారు? చాలా బాగా చెప్పారు. అంటే ఇష్టం వచ్చిన తిండి తింటారు, జంక్ ఫుడ్, నాన్ వెజ్, స్పైసీస్, ఉలుపు అన్నీ తిని ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకపోతే ఇంకేమొస్తాయి? రైట్ రైట్. కాబట్టి మనకు ఒక అవేర్నెస్ కావాలి. ఎలాంటి అవేర్నెస్ కావాలి? ఏం తింటున్నాం, ఎలాంటి టైంలో తింటున్నాం. నీ సిచ్యువేషన్ ఎలాగైనా ఉండొచ్చు, నీ జాబ్ పర్పస్ ఏ టైంలో నువ్వు జాబ్ చేయొచ్చు, కానీ లైఫ్లో ఒక సిస్టమేటిక్ లేకపోతే ఖచ్చితంగా క్రానిక్ డిసీజ్కి ఒక రూట్ కాస్ అవుతుంది. అవును, తినేటప్పుడు అనిపిస్తుంది అరే ఇది మంచిది కాదు, అంటే ఈ టైంలో తినడం మంచిది కాదని, కానీ సర్లే మనకు టైం లేదు, ఇది ఒక్కసారికి అయిపోతుంది ఇలా కానీ అని చెప్పేసి అది అలవాటు అయిపోతుంది. ఇలాంటి అలవాట్లకు ఒక మంచి రెమెడీ చెప్పొచ్చు. కాకపోతే ఏం చేస్తారు అప్పుడు తెలుసా, అన్నీ తినేసి నేను చెప్పిన టిప్ మాత్రం పాటిస్తారు. సిస్టమ్ని ఫాలో కాకుండా సిస్టమ్కి అన్నీ చేసేసి ఏదైనా మీకు డే మార్నింగ్ నుంచి పట్టుకొని ఏదైనా తినండి, ఈవినింగ్ అయ్యేసరికి ఒక చిన్న టిప్ చెప్తా, లాస్ట్కి చెప్తా. అది కాబట్టి ఏం చేస్తారంటే అన్ని తినేసి ఏదో చెప్పారు కదా, ఇదేదో టెక్నిక్ బాగుంది కదా, అన్ని తినొచ్చు, లాస్ట్కి పని చేయొచ్చు అని చెప్పేసి చేస్తారు. కానీ లైఫ్లో ఒక సిస్టమేటిక్ లేకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది బాడీకి ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లైఫ్లో ఒక సిస్టమేటిక్ రావాలి. ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఏ టైంలో తింటున్నాం, ఎందుకు తింటున్నాం, క్రేవింగ్కి తింటున్నామా, టేస్ట్కి తింటున్నామా, లేదా హెల్త్ కోసం తింటున్నామా, నువ్వు సంపాదించేది, నువ్వు జాబ్ చేసేది, నీ ఫ్యామిలీ, ఇవన్నీ దేనికోసం? హెల్తీగా ఉండేదానికా, లేకపోతే లైఫ్ని ఎంజాయ్ చేసేదానికా? లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా, హెల్త్ని గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చిన పని, మీ ఇష్టం వచ్చిన ఫుడ్ని తినేసి 4 రోజులు బతకండి, సరిపోతుంది. మీరు సంపాదించేది రేపటి నాడు ఈ హాస్పిటల్ బిల్స్ కూడా సరిపోవు. ఈ రోజుల్లో అందరూ ప్రాబ్లం ఫేస్ చేసేది ఎక్కడ? కష్టపడి సంపాదిస్తున్నామని చెప్తున్నారు, నా హార్డ్ వర్క్ చేస్తానంటారు, నైట్ డ్యూటీ చేస్తున్నా నేను, అది అంటారు. నీ హెల్త్ పాడు చేసుకుని నువ్వు ఎంత సంపాదిస్తే కూడా ఏం లాభం? కాబట్టి కాన్షియస్గా తినండి. పెద్దలు టైంకి తినమని చెప్పారు, ఏ టైంకి తినమని చెప్పారు అడిగారు ఎప్పుడన్నా? అడగలేదు. జస్ట్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మనమే వెళ్తే మంచి కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ మంచి కడుపు నిండా 2 రొట్టెలు ఇంత అన్నం వేసుకొని మంచి కడుపు నిండా తినేసి వెళ్ళారు. మిగతా టైంలో హార్డ్ వర్క్ చేశారు. అంటే మార్నింగ్ కడుపు నిండా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోలో చెప్పాను నేను, మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తినండి. ఎందుకంటే డే టైం అంతా బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి, మన జఠరాగ్ని కూడా చాలా యాక్టివేట్గా ఉంటుంది. ఎంత హెవీ ఫుడ్ తిన్నా ఈజీగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చెప్పిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, అన్నీ వస్తాయి. క్రానిక్ డిసీజ్ అన్నీ రావడానికి ఫస్ట్ మన డైజెషన్ సిస్టమ్. షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, మీరు ఏ డిసీజ్ తీసుకున్నా మీకు డైజెషన్ బాగున్నంత వరకే. షుగర్ డైజెషన్ బాగుంటే నార్మల్ ఉంటుంది, డైజెషన్ బాగాలేకపోతే షుగర్ ఎక్కువవుతుంది. అందుకే ఇప్పటిదాకా మెడిసిన్స్ రాలే. మెడిసిన్స్ అంతా షుగర్కి మెడిసిన్స్ ఎక్కడ ఆలోచన చేశారంటే ప్యాంక్రియాస్ బాగాలేదు అందుకే షుగర్ ఎక్కువైంది. ప్యాంక్రియాస్ ఎందుకు బాగవట్లేదు, ఎందుకు అంత ఓవర్లోడ్ అవుతుంది, ఎందుకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించారా? సింపుల్ డైజెషన్ ప్రాసెస్. మనం తినే ప్రతి ముద్ద కూడా స్వీట్గానే కన్వర్ట్ అవుతుంది. ఒక్కసారి తిని చూడండి. బాగా ఇంత గొడ్డు కారం వేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, మంచిగా రైస్ పెట్టుకొని దాంట్లో వేసుకొని కొంచెం ఆయిల్, నెయ్యి ఏదైనా వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోండి. కారం కారంగా ఉంటుంది, ఓకేనా? ఆ కారంని, టేస్ట్ని నోట్లో చేంజ్ చేయండి. చెప్తాను నేను ఆ టెక్నిక్. ఈ టెక్నిక్ ఒక్కటి పాటిస్తే ఎలాంటి క్రానిక్ డిసీజ్కి మెడిసిన్స్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మనం తినే పద్ధతిని బట్టే మీరు చెప్పిన డిసీజ్ అన్నిటికీ సమాధానం. కారంగా తిన్న ఒక ముద్దని 32 పళ్ళు ఉన్నాయండి. ఈ 32 ఒక్క ముద్దని 32 సార్లు నమలండి మీరు. 32 సార్లు? మరి ముసలాళ్ళకి పెట్టండి. ఇప్పుడు లేదు, ముసలాళ్ళకి పెట్టండి, వాళ్ళు ఎలా తింటారో అబ్జర్వ్ చేయండి మీరు. పాతకాలం పద్ధతులు వాళ్ళందరూ నిదానంగా తింటారు. మనకు ఏదో పోయినట్టు అక్కడ, ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళకపోతే ఇంకా అక్కడ జాబ్ పోతుంది, ఏమవుతుంది. మీరు హెల్దీగా ఉన్నప్పుడే మీరు లాంగ్ టర్మ్లో జాబ్ చేయగలుగుతారు. మీరు హెల్దీగా ఉన్నప్పుడే కాన్షియస్గా చేయగలుగుతారు. మీ మూడ్ స్వింగ్స్కి కూడా మీరు తినే టేస్టే. మీకు జాబ్ చేసేటప్పుడు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, భయం వేస్తుంది, ఒక ప్రాజెక్ట్ అవ్వట్లేదు అంటే భయం వేస్తుంది. ఈ అన్ని ఎమోషన్స్కి అంత రీజన్ ఏంటి? మీ డైజెషన్ సిస్టమే. మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటే మీ మూడ్ బాగుంటుంది, మీ డైజెషన్ సిస్టమ్ బాగాలేదంటే మీకు మూడ్ ఆఫ్ అవుతుంది. అంటే ఇంటర్నల్గా డైజెషన్ సిస్టమ్ అయినప్పుడు ఆర్గన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచి స్పైసీ ఫుడ్ తిన్నారు, లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అయితే ఏడుపు వస్తుంది, చిన్న చిన్న మాటలకి ఏడుపు వస్తుంది, దుఃఖం ఎక్కువైపోతుంది. కొంచెం పులుపు తినండి, పులుపు తినేసి కొంచెం టైంలో నిద్రపోకుండా మీ లివర్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఇరిటేషన్, కోపం వస్తుంది. చాలామంది అనుకుంటారు కోపం బీపీ ఉండే వాళ్ళకే కోపం ఎక్కువ అనుకుంటారు. చిన్నపిల్లలు కూడా కోపడతారు కదా, మరి చిన్నపిల్లలు కూడా చిరాకు పడతారు కదా, వాళ్ళకి ఎలాంటి బీపీ ఉండదు. బీపీకి కోపానికి సంబంధం కూడా లేదండి. ఇక్కడ లివర్కి ఆర్గాన్కి సంబంధం. ఇక్కడ ఇలాంటి డైజెషన్ సిస్టమ్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎంత స్పైసీ ఫుడ్ అయినా సరే నమిలి తినండి కొంచెం. కానీ మీరు చెప్పినట్టుగా 32 సార్లు అంటే ప్రాక్టికల్గా ఏదైతుంది సార్? ప్రయత్నం చేసి చూడండి, దాంట్లో ఉన్న టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీరు తినే కొద్దిగా అయిన ఫుడ్ ఈజీ డైజెషన్ అయింది కాకుండా ఆ కొద్ది ఫుడ్లోనే మీకు కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి. టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తే డిసీజ్ తప్పదు, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకోలేరు మీరు. కాబట్టి ఇవన్నీ ఇంకా లాస్ట్కి మీరు అడిగినట్టు అన్నీ తినేసి నాకు సెట్ అవ్వాలి సార్ అంటే ఇంకా దయచేసి చెప్తున్నా, ఇది పాటించకూడదు. కాకపోతే ఆప్షనల్గా చెప్తున్నాను, ఇది ఎప్పుడు ఇదే చేయకూడదు. కాకపోతే ఆప్షనల్, ఇంకా తప్పట్లేదు అన్నప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, మంచి ఇష్టమైన ఫుడ్ తిన్నాము అని అనుకుంటే తినేసి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ వంటాముదం అని ఉంటుంది. ఈ వంటాముదంని ఒక 2 స్పూన్లు ఒక గ్లాస్ వేడి వాటర్లో కలిపేసి తాగేసి పడుకోండి. మీరు మార్నింగ్ స్పైసీ ఫుడ్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా, ఆల్కహాల్ తాగినా, ఏ ఫుడ్ తిన్నా, ఏం చేసినా నైట్ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఆయిల్లో ఆ ఫుడ్ మిక్స్ అయినప్పుడు మొత్తం కెమికల్స్, ఎంత హెవీ ఫుడ్, డైట్ ఫుడ్ అంతా తినదంతా కూడా బయటికి ఫ్రీగా మోషన్ అవుతుంది. తినడం ఒక్కటే ఆలోచిస్తారు తప్ప ఫ్రీగా మోషన్కి వెళ్ళేదానికి ఆలోచన చెయ్యరు. అందరూ అంటారు నాకు లేదండి, నేను ఎంత మంచిగా తిన్నా ఫ్రీగా మోషన్ పోతా. దయచేసి చెప్తున్నా, ఒకసారి మోషన్ పోతే హెల్దీ, 2 సార్లు పోయారనుకోండి అక్కడ స్టక్ అయినట్టు ఇంటెస్టైన్లో. ఆ స్టక్ అయిన కాసేపు కూడా ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను నేను కొన్ని వీడియోస్లో. ఒక నాలా వెళ్తుంది, ఒక కెనాల్ వెళ్తుంది, వాటర్ ఫ్లోటింగ్ ఉందనుకోండి, దాంట్లో ఎంత చెత్త ఉన్నా సరే స్మెల్ రాదు అక్కడ. ఎప్పుడైతే అక్కడ ఒక మోరిలో స్టక్ అవుతుందో, చెత్త అంతా కూడా స్టక్ అయ్యి వాటర్ ఆగిపోతుందో అప్పుడు స్మెల్ స్టార్ట్ అవుతుంది. బయట మనం చూసి ఏం నేర్చుకుంటున్నాము, ఇదే ప్రాసెస్ మన బాడీలో, మన లార్జ్ ఇంటెస్టైన్లో జరిగే ప్రాసెస్లో కూడా, మనం ఫ్రీగా మోషన్కి వెళ్ళే ప్రాసెస్లో కూడా మనం తిన్న హెవీ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి పోతుంది, ఎలా పోతుంది అనేది ఆలోచిస్తే సేమ్ ఒక కెనాల్ని ఎగ్జాంపుల్ చెప్పినట్టే. ఎక్కడైనా వాటర్ లాగా స్టక్ అయిపోయితే అది స్మెల్ వస్తుంది. మన ఇంటర్నల్లో కూడా ఒకసారి ఫ్రీగా మోషన్కి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా ఇంకా కొంచెం మిగిలినట్టుంది, మళ్ళీ వచ్చేలాగా ఉంది ఫీలింగ్ అని అంటే ఆ ఆగిపోయిన స్మెల్ అనేది, ఆ ఆగిపోయిన కుళ్ళిపోతుంది అక్కడ. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు అసలు ఆ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళరు, ఆ స్పైసీ ఫుడ్ జోలికి వెళ్ళరు, ఏమీ. కాబట్టి ఫ్రీగా ఒక్కసారి కాదండి, ఒక్కసారి ఫ్రీగా మోషన్కి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దట్టు ఇంకా చాలా అంటే నేచర్లో కరెక్ట్గా ప్రాసెస్ అంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కంఫర్టబుల్. ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్ అంతా వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంటెస్టైన్ మీద ప్రెషర్ పడట్లేదు, అందుకే 2 times 3 times వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే మొత్తానికి రాదు, 2 days వరకు రాదు. ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైతే ఫేస్ చేస్తారో ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, మూడ్ స్వింగ్స్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్, ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అల్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? పెద్ద పేగులో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను చెప్పినట్టే కెనాల్లో ఎక్కడైతే వాటర్ సోర్స్ ఆగిపోతుందో అక్కడ ఒక పుండులాగా పడుతుంది, ఇంటెస్టైన్లో పుండులాగా పడుతుంది. మనం తిన్న స్పైసీ ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. ఇప్పుడున్న మార్కెట్లో ఉన్నది మిల్కా కాదండి అసలు. కాబట్టి అవగాహన వల్లనే మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఈ అవగాహన ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా మనము హెల్దీగా ఉండేదానికి ఆప్షన్. కాబట్టి ఎంత ఫుడ్ తిన్నా, అంటే జంక్ ఫుడ్ తిన్నా, ఎలాంటి ఫుడ్ తిన్నా ఒక 2 స్పూన్లు ఆమ్లం కలుపుకొని తాగితే మొత్తం ఇంటెస్టైన్ మొత్తం వాష్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ని వాడి ఒక టైం టేబుల్ని సెట్ చేసుకోండి. నేచర్ ఏం చెప్పింది ఒకసారి ఆలోచించండి, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు వాళ్ళు నిదానంగా తింటున్నారు, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే చాలా హెల్దీగా ఉండొచ్చు. ఎలాంటి క్రానిక్ డిసీజ్కి మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం కూడా రాదు. ఓకే, సో మీరు ఫైనల్లో చెప్తా అన్న సీక్రెట్ 32 సార్లు కాదు, వంటాముదం. ఈ వంటాముదం వాడడం వల్ల అన్ని క్రానిక్ డిసీజ్ పోవడం కాకుండా ఫ్రీగా 1 or 2 times వాష్అవుట్ అవుతుంది అనమాట, ఫ్రీగా మోషన్స్ అవుతాయి. కాబట్టి ఈ వంటాముదం వాడడం వల్ల అన్ని డిసీజ్కి రూట్ కాస్, ఎలాంటి డిసీజ్ ఉన్నా తగ్గించుకోవాలనుకుంటే ఒక్క వంటాముదం.
వాడితే సరిపోతుంది. కాబట్టి ఈ ఆముదం వేరు, వంట ఆముదం వేరు. ఆముదం అంటే సీడ్స్ని డైరెక్ట్ మిషన్లో వేసి తీసినవి ఉంటాయి, ఆ ఆముదం పనికిరాదు. వంట ఆముదం, ఆముదాలని నల్లకి కొట్టి ఒక కుండలు వేసేసి వాటర్ వేసి బాగా బాయిల్ చేస్తే వంట ఆముదం అనేది వస్తుంది. ఓకే, వంట వండేది వంట ఆముదం అంటే వంట వండి తీసేది వంట ఆముదం. అది మనం రోజు దినచర్యలో వంటలు అన్ని కర్రీస్లో కూడా వేసుకొని వాడడం వల్ల ఆ ఫ్యామిలీలో ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఇది వాడుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.